కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నియోజకవర్గాలు పెంచాల్సిన ఆవశ్యకత మీద ఎప్పటి నుంచి ఇక్కడ తెలంగాణలో పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పార్టీలు పాయింట్అవుట్ చేస్తూనే ఉన్నాయి. కేంద్రం కొంత డినై చేస్తూనే ఉంది. కానీ సడన్గా నియోజకవర్గాల పెంపుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవటం, విపక్ష పార్టీలతో మాట్లాడటం ఏమనుకోవాలి? దీని వెనక ఏం దాగుంది? ఏం ఇండికేషన్ ఇది? ఒకటి ఇండికేషన్ ఏంటంటే తప్పకుండా నియోజకవర్గాలు పెంచాలి. అది మంచిదా చెడ్డదా ఆలోచన ఏంటి, ఇతర దేశాలు ఏం చేస్తున్నారు అదేం లేదు. ఓకే, వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా సెంటర్లో అయినా ఏ ప్రభుత్వం అయినా లీడర్ తలుచుకుంటే మన సిస్టంలో ఎగ్జిక్యూటివ్కి అతి పవర్స్ ఉన్నాయి. ఇది అమెరికన్ సిస్టమ్ అయితే జ్యుడిషియరీ ఉంటుంది, వాళ్ళ పార్లమెంట్ ఉంటుంది, చెక్ పెడతాది. ఇదేం లేదు కదా మన దేశంలో సిస్టమ్. మన దేశంలో సిస్టంలో చెక్ లేదు, బ్యాలెన్స్ లేదు. అందువల్ల ఆలోచన వచ్చాక కాప్ చేయటం కష్టం. ఆలోచన ఎందుకు వచ్చింది? 543 సీట్ల నుంచి 800 చిల్లర చేయటం. సరే మీరు అన్నారు తెలుగు రాష్ట్రాలకు చేయాలి, కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ విభజన సమయంలో చేశారు. ఎమ్మెల్యేలు చేయాలి, ఎంపీలు ఎందుకు చేయాలి? ఎంపీలు చేయగానే పవర్ ఈక్వేషన్ దేశవ్యాప్తంగా మారిపోతుంది కదా. ఉదాహరణ చెప్తున్నా, 40 సీట్లు ఉన్నాయి పాండిచేరి తమిళనాడు, పోనీ 80 ఉన్నాయి ఉత్తరప్రదేశ్కి. ఆ 80 అవుతాయి, ఇప్పుడు 120 అవుతాయి, ఈ 40 60 అవుతాయి. గ్యాప్ 60 పెరిగిపోయింది కదా. సో దక్షిణాదికి అలాగే ఈ తూర్పుకి తగ్గిపోతాయి బలం. ఉత్తర రాష్ట్రాలు ఇంకా బలం వచ్చేస్తాయి. 120 ఎంపీలు ఉంటాయి ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రానికి. మొత్తం దక్షిణాదికంతా కలిపితే 100-200 వరకు రావచ్చు ఒక్క రాష్ట్రం. అయిపోయింది. సో ఇదంతా ఒక సిస్టమా? 2011 సెన్సస్ మీద చేస్తా అన్నారు. అది కూడా ఎందుకంటే ఇంకా ఏదో రకంగా చేశారు. ఈ నియోజకవర్గాలు పెంచాలి. ఎందుకంటే కొత్త పార్లమెంట్ బిల్డింగ్ లో 850 సీట్లు ప్లాన్ చేసి పెట్టారు. ఆ ప్లాన్ ఫిట్ అవ్వాలి. ఒక చెప్తున్నాను సతీష్ గారు,